హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం విద్య మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ గురించి అభ్యసనం అనే కాన్సెప్ట్ నుంచి కొన్ని బిట్స్ చూద్దాం. ఆల్రెడీ నేను పార్ట్ 1 చేశాను, దాని తర్వాత ఇది కంటిన్యూషన్ పార్ట్ 2. ఇందులో మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించుకుందాం. అదేవిధంగా ఇది పార్ట్ 1కి మీకు సీక్వెన్స్గా ఉంటుంది. మనం పార్ట్ 1లో 1 to 10 బిట్స్ చూసాం, ఇక్కడ 11 to 20 బిట్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ 3, పార్ట్ 4 అలాగా నేను వీడియోస్ డైలీ చేయడం జరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆ లెసన్ సంబంధించి తీసుకొని డైలీ వీడియో చేయడం జరుగుతుంది. ఇక మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ వన్, థార్న్డైక్ ప్రతిపాదించిన ఏ నియమం నథింగ్ ఈజ్ సక్సీడ్ లైక్ సక్సెస్ అనే సామెతకు కరెక్ట్గా సరిపోతుంది అన్నాడు. అందులో ఫస్ట్ అభ్యసన నియమమా, ప్రేరణ నియమమా, ఫలిత నియమమా, సంసిద్ధత నియమమా? అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫలిత నియమం అనేటువంటిది కరెక్ట్ ఆన్సరు. ఇక 12 చూస్తే, మనసుంటే మార్గం ఉంటుంది అనే నానుడి థార్న్డైక్ ప్రతిపాదించిన ఏ నియమానికి కరెక్ట్గా సరిపోతుంది అన్నాడు. అది ఫలిత నియమమా, బి సంసిద్ధత నియమమా, సి అభ్యసన నియమమా, డి ఏది కాదా? దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సంసిద్ధత నియమం అంటే రెడీనెస్ అనమాట. అంటే మనకి ఫస్ట్ మనం ఏదైనా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే, అంటే మనసుంటే మార్గం ఉంటుందనండి, ఏదైనా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే మనకి అది దానివల్ల మనకి యూజ్ ఉంటుందన్నమాట. అంటే మనకి రెడీగా ఉన్నట్టయితే మనం అది నేర్చుకోగలమాట. అర్థమైందండి? అది సంసిద్ధత నియమం అంటే రెడీనెస్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. పునఃస్మరణ, పునరుచ్చరణ, పునరభ్యసనం, కంఠస్థాలను ఈ నియమం ప్రోత్సహిస్తుంది. పునఃస్మరణ, పునరుచ్చరణ, పునరభ్యసనం, కంఠస్థాలను ఈ నియమం ప్రోత్సహిస్తుంది. అది ఏ అభ్యసన నియమమా, బి ఫలిత నియమమా, సి సంసిద్ధత నియమమా, డి ఏది కదా? ఇక ఫస్ట్ వన్ అభ్యసన నియమం అనేటువంటిది ఈ పునఃస్మరణ కానీ, పునరుచ్చరణ కానీ, పునరభ్యసన కానీ, కంఠస్థానం కానీ ఈ అభ్యసన నియమం అనేటువంటిది ప్రోత్సహించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. డ్రిల్లింగ్, అభ్యసనం. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి ప్రీవియస్ ఇయర్స్లో కూడా డ్రిల్లింగ్ గురించి అడగడం జరిగింది. అది ఏ నియమం అడగడం జరిగింది. అందువల్ల ఈ బిట్టు నేను ఈ కాన్సెప్ట్ని తీసుకున్నప్పుడు హైలైట్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్టు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అభ్యసనం, ఇంటి పని, హోంవర్క్ ప్రోత్సహించే అభ్యసన నియమం ఏది? ఏ అభ్యసన నియమా, బి ఫలిత నియమమా, సి సంసిద్ధత నియమమా, డి ఏ అండ్ సి అంటే అభ్యసన నియమం మరియు సంసిద్ధత నియమమా ఏంటి అని చూస్తే అది అభ్యసన నియమం కరెక్ట్ ఆన్సరు. ఇక నెక్స్ట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో పావ్లోవ్ రాసిన గ్రంథం కానిది అని ఇచ్చాడు. అంటే కానిది అంటే ఏ ద కండిషన్ రిఫ్లెక్సా, బి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్సా, సి సైకాలజీ ఆఫ్ ఆల్జిబ్రా, డి ఏది కాదా? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సరు. అంటే ఈ సైకాలజీ ఆఫ్ ఆల్జిబ్రా అనేటువంటిది పావ్లోవ్ రాసినటువంటి గ్రంథం కాదు. అయితే పావ్లోవ్ రాసినటువంటి మరి గ్రంథాలు ఏంటంటే ద కండిషన్ రిఫ్లెక్స్ అంటే ఫస్ట్ వన్, నెక్స్ట్ బి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, ఈ రెండు కూడా పావ్లోవ్ రాసినటువంటి గ్రంథాలు, గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ చూద్దాం. నిబంధన ప్రక్రియకు మూలపురుషుడు. నిబంధన ప్రక్రియకు మూలపురుషుడు ఏ డెసికోనా, బి హాల్నా, సి పావ్లోవా, డి హెబ్బింగ్హౌసా? మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సి అనేటువంటిది పావ్లోవ్. నిబంధన ప్రక్రియకు మూలపురుషుడు ఎవరంటే పావ్లోవ్. అదేంటండి. నెక్స్ట్ పావ్లోవ్ ప్రయోగంలో నిబంధనకు ముందు లాలాజలం స్రవించదు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ చాలా రావడం జరుగుతుంది. అంటే నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన లేదా నిర్నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన లేదా సహజ ప్రతిస్పందన లేదా అసహజ ప్రతిస్పందన అని మనకి ఈ పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్స్ గురించి చాలా క్వశ్చన్స్ సైకాలజీలో అడగడం జరిగింది, డిఎస్సిలో కానీ టెట్లో కానీ. అది ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకు ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ నిర్నిబంధిత ఉద్దీపన కానీ, నిర్నిబంధ ప్రతిస్పందన కానీ, నిబంధిత ప్రతిస్పందన కానీ, సహజ ఉద్దీపన కానీ, అసహజ ఉద్దీపన కానీ
మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో తెలిస్తే కొంచెం ఈజీగా మనం దానికి కోడ్స్ అనేటితో పెట్టుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే నిబంధిత ఉద్దీపన సంబంధించి మనకి అది ఆహారానికి సంబంధించిందా, లాలాజలానికి సంబంధించిందా, లేదా గంటకు సంబంధించిందా అని మనకి క్వశ్చన్స్ మీకు నేను అరేంజ్ చేశాను. 18, 19, 20 ఈ క్వశ్చన్స్ అన్నీ అదే విధంగా ఉంటాయి. ఇక చూడండి 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 పావులో ప్రయోగంలో నిర్నిబంధిత ఉద్దీపన ఏది? అది గంట, ఆహారమా, లాలాజలమా, గంట మరియు ఆహారమా? చూడండి పావులో ప్రయోగంలో నిర్నిబంధిత ప్రతిస్పందనకు సంబంధించింది ఏది? గంట, ఆహారమా, లాలాజలమా, గంట మరియు ఆహారమా? లేదా పావులో ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన అంటే ఇక్కడ చూడండి చాలా మనకి నిబంధిత ఉద్దీపన, ఇక్కడ నిర్నిబంధిత ప్రతిస్పందన, ఇక్కడ నిర్నిబంధిత ఉద్దీపన, లాలాజలం స్రవించడం నిబంధిత ప్రతిస్పందనకు సంబంధించిందా, నిబంధిత ప్రతిస్పందనకు సంబంధించిందా, సహజ ఉద్దీపనకు సంబంధించిందా? ఈ విధంగా మీకు చాలా కన్ఫ్యూజింగ్, చాలా దగ్గరగా ఉంటుంది. చూడండి నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, సహజ ఉద్దీపన, అసహజ ఉద్దీపన, ఈ విధంగా చాలా దగ్గరగా ఉండడం జరుగుతుంది. ఇలాంటి పార్ట్ నుంచే, ఇలాంటి కాన్సెప్ట్ నుంచే మనకి ఒక కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ నుంచే ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే దగ్గరగా ఉన్న దగ్గరే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కన్ఫామ్గా ఈ పార్ట్ నుంచి మనకి ఈ పావులో ఈ అభ్యాసం నుంచి వస్తే ఈ పార్ట్ నుంచి మాత్రం కన్ఫామ్గా 90% ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అది ఏ విధంగా ఒకవేళ ఈ క్వశ్చన్ ఇస్తే ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మన చిన్న కోర్స్ ద్వారా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. చూడండి ఇక నిర్నిబంధిత ఉద్దీపన అదేంటంటే ఇక్కడ చూడండి ఈ ఆప్షన్స్లో చెప్తాను, దీని ఆన్సర్ నేను చెప్తాను తర్వాత. నిర్నిబంధిత ఉద్దీపన అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఏంటంటే చూడండి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అంటారండి. అర్థమైందండి? అన్కండిషన్ చూడండి యూసిఎస్ అన్కండిషన్ స్టిమ్యులస్, అన్కండిషన్ స్టిమ్యులస్ అంటారు. దీన్ని నిర్నిబంధిత ఉద్దీపన. నిర్నిబంధిత అంటే అన్కండిషన్డ్. అదేంటండి నిర్నిబంధిత అంటే అన్కండిషన్డ్. ఇక ఉద్దీపన అంటే స్టిమ్యులస్. గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ నిర్నిబంధిత అంటే అన్కండిషన్డ్. గుర్తుపెట్టుకోండి. నిర్నిబంధిత అంటే అన్కండిషన్డ్, ఉద్దీపన అంటే స్టిమ్యులస్ అంటే యూసిఎస్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నిర్నిబంధిత ఏమన్నామండి? అన్కండిషన్ అన్నాం. అన్కండిషన్. ప్రతిస్పందన అంటే ఏంటి? ప్రతిస్పందన అంటే రెస్పాన్స్, దాన్ని యూసిఆర్ అన్నాం. గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా. అన్కండిషన్డ్ అంటే నిర్నిబంధిత. ఇప్పుడు నిబంధితని ఇచ్చాడు. నిబంధిత అంటే కండిషన్, ప్రతిస్పందన అంటే ఏమనుకున్నామండి? రెస్పాన్స్ అనుకున్నాం అంటే సిఆర్. చూడండి సహజ ఉద్దీపన. చూడండి ఇక్కడ నిర్నిబంధిత ఫస్ట్ వన్ చూడండి యూసిఎస్ అన్న అంటే ఇదన్నా ఈ సహజ ఉద్దీపన అన్న ఒకటేనండి. అదేనండి సహజ ఉద్దీపన అన్న నిర్నిబంధిత ఉద్దీపన అన్న ఒకటే. చూడండి అంటే ఏ అండ్ డి కూడా ఒకటే. అదేంటండి నిర్నిబంధిత ఉద్దీపన అంటే యూసిఎస్ అంటారు, నిర్నిబంధిత ప్రతిస్పందన అంటే యూసిఆర్ అంటారు, నిబంధిత ప్రతిస్పందన అంటే కండిషన్ రెస్పాన్స్ సిఆర్ అంటారు. ఇంకోటి కూడా ఉందండి మనకి, అది ఏంటంటే సిఎస్ అనమాట. అంటే సిఎస్ అంటే సి అంటే ఏమనుకున్నాం? నిబంధిత. ఎస్ అంటే ఏంటి? ఉద్దీపన. అంటే నిబంధిత ఉద్దీపన. నిబంధిత ఉద్దీపన ఏమంటారంటే సిఎస్ అంటారు. ఏమంటారండి? సిఎస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సిఎస్ అంటే సి అంటే ఏంటి? నిబంధిత. ఎస్ అంటే ఏంటి? స్టిమ్యులస్ అంటే కండిషన్ స్టిమ్యులస్ అనమాట సిఎస్. గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ కోర్సు. ఈ కోర్స్ అంటే కోర్స్ అంటే కోర్సులా కాదు, ఇవి ఇంగ్లీష్లో చెప్తున్నది. నిర్నిబంధిత ఉద్దీపన అంటే అండర్ కండిషన్ స్టిమ్యులస్ అని, నిర్నిబంధిత ప్రతిస్పందన అంటే యూసిఆర్ అంటే అన్కండిషన్ రెస్పాన్స్ అని, నిబంధిత ప్రతిస్పందన అంటే కండిషన్ రెస్పాన్స్ అని, నిబంధిత ఉద్దీపన అంటే సిఎస్ కండిషన్ స్టిమ్యులస్ అని. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అదేవిధంగా చూడండి నిర్నిబంధిత అంటే ఫస్ట్ ఆప్షన్ ఏ అండ్ డి ఒకటే. అంటే సహజ ఉద్దీపన అన్న నిర్నిబంధిత ఉద్దీపన అన్న ఒకటేనండి. అదేనండి. మరి నిబంధిత ప్రతిస్పందన అన్న చూడండి ఇది సి. నిబంధిత ప్రతిస్పందన అన్న అసహజ ప్రతిస్పందన అన్న ఒకటేనండి. చూడండి అసహజ. అదేంటండి నిబంధిత ప్రతిస్పందన సి. చూడండి ఇక్కడ సిలో ఉంది నిబంధిత ప్రతిస్పందన. అదన్నా అసహజ ప్రతిస్పందన అన్న ఒకటేనండి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు పెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే చూడండి ఇక్కడ
యూసిఎస్. యూసిఎస్ అంటే ఊసేసింది అని అనుకోండి. కోడ్ యూసెస్ యూసెస్ యూసిఎస్ ఊసేసిందండి. ఏ ఊసిందండి? ఆహారం ఊసింది అనుకోండి. కుక్క ఏ ఊసేసిందండి? ఆహారం ఊసేసింది. యూసెస్ యూసిఎస్ యూసెస్. అది మీకు ముందు ముందు ఇది దేనికి ఉపయోగపడుతుందో చెప్తాను. యూసిఆర్. యూసిఆర్ అంటే ఇక్కడ ఆర్ ఉంది. ఆర్ అంటే రెడీ అనమాట అనుకోండి. ఆర్ అంటే రెడీ అనుకోండి. ఆర్ అంటే ఇక్కడ రెస్పాన్స్ అనుకోండి. కాకపోతే ఇక్కడ మనం ఆర్ అంటే ఏమనుకున్నాం అంటే ఇక్కడ ఆర్ అంటే రెడీ. దేనికి రెడీ? ఆహారం తీసుకోవడానికి రెడీ. ఆహారం తీసుకోవడానికి రెడీ కాబట్టి అంటే రెడీగా ఉందంటే దేని స్రవిస్తుంది? లాలాజలం స్రవిస్తుంది. అంటే చూడండి, రెడీ ఆర్ కనిపించిందంటే లాలాజలం అనుకోండి. లాలాజలం లాలాజలం అదేనండి, లాలాజలం. ఆర్ కనిపిస్తే లాలాజలం అంటే రెడీగా ఉంది అనుకోండి. రెడీగా దేనికి రెడీగా ఉంది? ఆహారం తినడానికి రెడీగా ఉంది. ఆహారం తినే ముందు మనకి ఏం ఊరుతుంది? లాలాజలం ఊరుతుంది. అదే లాలాజలం. ఈ కోడ్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిఎస్ ఒకటి. సిఎస్ అంటే సి. చూడండి, సిఎస్. ఎస్ అంటే ఏమనుకోవాలంటే మనం ఎస్ అంటే ఇక్కడ ఎస్ అంటే ఓన్లీ సిఎస్. మళ్ళీ యూసిఎస్ వేరు, సిఎస్ వేరు అండి, గుర్తుపెట్టుకోండి. యూసిఆర్ అన్న సిఆర్ అన్న ఒకటే. చూడండి, యూసిఆర్ అన్న సిఆర్ అన్న ఒకటే, కానీ యూసిఎస్ అన్న సిఎస్ అన్న ఒకటి కాదండి, గుర్తుపెట్టుకోండి. యూసిఎస్ అన్న సిఎస్ అన్న వేరు వేరు, యూసిఆర్ అన్న సిఆర్ అన్న ఒకటే. అంటే ఆప్షన్ ఏలో యూసిఎస్ అన్న సిఎస్ అన్న వేరు వేరు, ఆప్షన్ బి ఆప్షన్ సి ఒకలాగే ఉంటాయి. అదేనండి యూసి అంటే దానికి లాలజలం వస్తుంది. సిఆర్ అన్న లాలజనం వస్తుంది. ఆప్షన్ సిలో ఉన్న దానికన్నా సిఆర్ అన్న లాలజనం వస్తుంది, యూసిఆర్ అన్న లాలజనం వస్తుంది. కానీ యూసిఎస్ అంటే ఆహారం వస్తుంది, సిఎస్ అంటే మనకి సౌండ్ అనమాట, అంటే గంట శబ్దం. సి అన్నది ఎస్ ఉంది కదా, సౌండ్ అంటే గంట శబ్దం. ఇది నేను ఎలా యూజ్ అవుతుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎలా యూజ్ అవుతుంది అది ఏంటో నేను చెప్తాను. చూడండి, మరి ఇక్కడ లాలాజలం స్రవించడం అంటే మరి మీనింగ్ ఏంటి? మరి యూసిఆరా లేదా సిఆరా అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే బి. అదంటే పావులోవ్ ప్రయోగంలో నిబంధనకు ముందు లాలాజలం స్రవించడం అనేటువంటిది యూసిఆర్. అదేనండి, నిబంధనకు ముందు లాలాజలం అయితే యూసిఆర్ అండి. అది చిన్న డిఫరెన్స్ అనమాట. అంటే యూసిఎస్ అన్న యూసిఆర్ అన్న సిఆర్ అన్న ఒకటే, కానీ యూసిఆర్ అంటే యు అంటే ముందు అనమాట, గుర్తుపెట్టండి. కోడ్ ముందు అన్నాడు అనుకోండి మనకి యూసిఆర్ వస్తుంది. తర్వాత అన్నాడు అనుకోండి సిఆర్ వస్తుంది. అర్థమైందండి. అది ఇప్పుడు ముందు లాలాజలం కాబట్టి మనకి ఆర్ అంటే ఏమనుకున్నామండి? లాలాజలం అంటే రెడీగా ఉంది. దేనికి? ఆహారం తీసుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి ఇక్కడ అది లాలాజలం అనుకున్నాం. ఇక్కడ ఆహారం తీసుకోవడానికి రెడీగా ఉంది. సిఆర్ అంటే ఆహారం తీసుకోవడానికి రెడీగా ఉంది. కానీ ఇక్కడ యూసిఆర్ అంటే ముందు. చూడండి, ఇక్కడ ముందు అని ఇచ్చాడు కాబట్టి అది మనకి ఇది ఆన్సర్ అయింది, బి ఆన్సర్ అయింది. అదే తర్వాత లాలాజలం అంటే సిఆర్ ఆన్సర్ అవుద్దండి, గుర్తుపెట్టుకోండి. ఇక 18 చూడండి, పావులోవ్ ప్రయోగంలో నిర్నిబంధిత ఉద్దీపన. చూడండి, నిర్నిబంధిత అంటే ఏమనుకున్నామండి మనం? నిర్నిబంధిత అంటే ఏమనుకున్నాం? అన్కండిషన్ యూసి అనుకున్నాం. చూడండి ఇక్కడ ఇవ్వండి, నిర్నిబంధిత ఉద్దీపన. నిర్నిబంధిత ఏమనుకున్నామండి? యూసి అనుకున్నాం. అది యూసి వేసాం. తర్వాత ఉద్దీపన అంటే ఏమనుకున్నామండి మనం? స్టిమ్యులస్ అనుకున్నామండి. చూడండి, యూసిఎస్ అని వచ్చింది మనకి. అంటే ఈ కోడ్స్ మనకు తెలుసు కాబట్టి అందులో గంట ఆహారం అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి ఎస్ అని వచ్చింది అంటే ఇక్కడ ఊసేసింది. ఏం ఊసిందండి? కుక్క ఆహారం ఊసేసింది. చూడండి, ఇక్కడ ఈజీగా మన ఆన్సర్ గుర్తుపట్టవచ్చు. చూడండి, నిర్నిబంధిత ఉద్దీపన అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఈజీగా ఊసేసింది. ఇది ఇలాగ మనం కోడ్ రప్పించుకున్నాం. నిర్నిబంధిత అంటే ఏమనుకున్నాం? యూసీ అనుకున్నాం, అంటే అన్కండిషన్ అనమాట. ఉద్దీపన అంటే ఏమనుకున్నాం? స్టిమ్యులస్ అనుకున్నాం. అంటే మనకి యూసీఎస్ అనేది ఊసేసింది. ఏం ఊసింది? ఆహారం ఊసింది. ఓకే, ఇది ఆన్సర్. చూడండి, మనకు ఆహారంలో చూసుకోవడం, ఆన్సర్ పెట్టేసుకోవడం. చూడండి, ఇక్కడ చూడండి, పావులోవ్ ప్రయోగంలో నిర్నిబంధిత ప్రతిస్పందన. నిర్నిబంధిత అంటే ఏమనుకున్నామండి? అన్కండిషన్డ్ అనుకున్నాం. అదేంటండి? అన్కండిషన్డ్ ఇక్కడ అనుకున్నాం. చూడండి, ఇక్కడ అనుకున్నాం. చూడండి, నిర్నిబంధిత అనుకున్నాం, యూసీ అనుకున్నాం లేదా మనం ఇక్కడ. మరి ఇక్కడ చూడండి, యూసీ. ప్రతిస్పందన అంటే ఏమనుకున్నామండి? ఆర్ అనుకున్నాం. మనకి ఏమొచ్చింది?
యూసీఆర్. ఓకే, ఇక్కడ మనకి మనం ఏమనుకున్నాం, యూసీఆర్ అంటే మనకి అనుకున్నాం ముందా తర్వాత అని. కానీ ఇక్కడ మనకి ముందు తర్వాత అయినా లాలాజనమే కాబట్టి ముందైనా తర్వాత అయినా లాలాజనమే కాబట్టి చూడండి ఆర్ అంటే రెడీగా ఉంది, దేనికి ఆహారం తీసుకోవడానికి రెడీగా ఉంది. ఆహారం తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మనం స్రవించేది లాలాజలం. చూడండి ఈజీగా మనం ఆన్సర్ గుర్తుపెట్టుకోవచ్చు ఈజీ కోడ్స్తో. చూడండి నిబంధిత ఉద్దీపన. నిబంధిత అనుకోండి ఏమనుకున్నామండి, కండిషన్డ్ అనుకున్నాం. కండిషన్డ్ ఉద్దీపన అంటే సిములస్. చూడండి ఇక్కడ అనుకున్నాం లేదు, చూడండి ఇక్కడ 817 సిఎస్ అనుకున్నాం. అంటే మనకి యూసిఎస్ ఒకటి ఉంది, సిఎస్ ఒకటి ఉంది. ఇక సిఎస్ అంటే ఎస్ అంటే ఏంటి, సౌండ్ అనుకున్నాం కదండి. ఎస్ అంటే సౌండ్ చేసేది ఏంటి, గంట. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నేను చెప్పిన ఈ కోడ్స్ ప్రకారం, ఈ 17లో చెప్పినటువంటి కోడ్స్ ప్రకారం మనం ఈజీగా 18, 19, 20 ఈ విధంగా మనకి క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగానే మనకి సైకాలజీలో దీనికి సంబంధించి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి ఈ పార్ట్ 2 అక్కడి నుంచి మనకి ఈజీ క్వశ్చన్లు ఇస్తాడు. నేను చెప్పినటువంటి ట్రిక్స్ ఉంటే 100% వర్క్ అవుతుంది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం మీట్ అవుదాం.